మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యవసాయం అందరూ చేస్తారు, కానీ లాభాల బాటలో కొందరు రైతులు మాత్రమే ప్రయాణిస్తారు. ప్రస్తుతం బైన్సా మండల్ మాటెగాం గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ బెండ సాగు చేస్తున్నటువంటి రైతు దత్తాత్రి. ఆయన గతంలో కూడా ఒక ఎకరం లోపలనే వంకాయ పంట పెట్టి లక్షల్లో లాభాలు గడించారు. ఇప్పుడు కూడా బెండ సాగు చేస్తున్నారు. మరి ఈ నెల మే నెల విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి టైంలో కూరగాయలు కూడా మనకు ఎక్కువగా దొరకవు. ఈ ఎక్కువ దొరకని టైంలో సాగు చేయడం అనేది చాలా ఒక గొప్ప విషయం. మరి దత్తాత్రి గారిని అడిగి ఈ పంట సాగులో ఉన్నటువంటి మెలకువలేంటి, మార్కెటింగ్ ఏంటి, ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు, మరి ఎంతవరకు ఇప్పటి వరకు సంపాదించారన్న విషయాలను దత్తాత్రి గారితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు గతంలో ఏ పంటలు, కూరగాయల పంటలు సాగు చేశారు? ఇప్పుడు ఏ పంటలు, అంటే ఇప్పుడు ఈ బెండకాయ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? గతంలో మీకు అంటే వంకాయ సాగు చేశానని చెప్పి 6 ఎకరంలో సాగు చేశానని చెప్పి అన్నారు. ₹1,00,000 1,00,000 పైన మిగిలిందని చెప్పారు. ఇప్పుడు బెండకాయలు మీరు రోజు ఎన్ని పెట్టెలు తెంపుతున్నారు? ఆ విషయాలు మాకు చెప్పు. రోజుకు 7 పెట్టెలు అట్లా 6 పెట్టెలు తెంపుతున్నాము. ఒక రోజు తప్పిస్తాము, ఒక రోజు డైలీ తెంపుతాము. ఇప్పుడు గతంలో మీరు వంకాయ పండించండి అన్నారు, దానికి ఎంత లాభం వచ్చింది? మాకు 2 లక్షల దాకా వచ్చింది. ఖర్చులు పోగా 1,00,000 దాకా మిగిలినాయి. ఖర్చులు పోను 1,00,000 6 ఎకరంలో. 6 ఎకరంలో. ఇప్పుడు ఈ బెండగా సాగు కూడా ఒక 6 ఎకరం ఉంటుందా? 6 ఎకరం ఉంటుంది. ఇది ఎంత పెట్టుబడి పెట్టారు? బెండకాయకు ఇప్పుడైతే 30-40 అయినాయి. మళ్ళీ ఇంకొక 10 దాకా అయితే కూలీల ఖర్చులు అవి ఇవి అంటే టోటల్గా 50,000 ఖర్చు. 50,000 ఖర్చు అయితే. ఇప్పుడు మొత్తం అంటే రోజుకు సగటున ఎన్ని పెట్టెలు బెండకాయలు మీరు మార్కెట్కు తరలించడం జరుగుతుంది? 5 పెట్టెలు అట్లా వెళ్తాయండి. రోజుకు 5 పెట్టెలు. రోజుకు 5 పెట్టెలు. అంటే ఈ లెక్కన చూసుకుంటే మీకు ఎన్ని నెలల పంట ఇది? ఇది మొత్తం 4 నెలల పంట. పెట్టిన 45 రోజులకు దిగుబడి చాలా అవుతుంది అన్నట్టు. ఎల్లుడిగా 4 నెలల వరకు ఖాతా కాస్తూనే ఉంటుంది. అంటే ఈ 2 లక్షల దాకా బెనిఫిట్ వస్తుంది. 2 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశాలు ఉంటాయి. మరి మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఇంకా ఇలాగే కేవలం కూరగాయలు సాగు చేయాలనుకుంటున్నారా? ఇది అయిపోయినాక ఇలా బీరకాయనే పెట్టడం. ఇంకా నెక్స్ట్ బీరపంట. ఇంతకు ముందు ఇంట్లో వంకాయ ఉండే, ఈ బెండకాయ పెట్టినాము. ఇప్పుడు బెండకాయ అయిపోవడికే మళ్ళీ బీరకాయ నెక్స్ట్. ఇప్పుడు అంటే కేవలము అంటే ఏవైనా పెస్టిసైడ్స్ మందులు ఉపయోగిస్తున్నారా, లేదంటే అడుగు మందు వాడినాం, మీది మంది ఏం చేయలేము. అంటే దాదాపు సేంద్రియ పద్ధతిలోనే మీరు సాగు చేస్తున్నారు? అవును. ఇక్కడ ఏ మార్కెట్లకు మీరు తరలిస్తారు? బైన్సా మార్కెట్, నిర్మల్ బైన్సా 2 మార్కెట్లకు తరలిస్తారు. మాలెక్కి వెళ్తే నిర్మల్ వెళ్తాం. బైన్సా చిన్న మార్కెట్ కదా, పెద్ద మార్కెట్ అంటే ఇక బైన్సా. ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కోవడం జరుగుతుంది ఎవరైనా? వీడికి ఎవరు రాళ్ళు తీసుకువెళ్ళడే మార్కెట్కు. మీరు ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారు? ఆటో తీసుకొని వెళ్తాం మేము. మీ ఓన్ ఉందా, సొంతం? అయితే ఇప్పుడు మీకు కూరగాయలు సాగు చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అప్పటి నుంచి చేస్తాం, 5-6 సంవత్సరాల నుండి చేస్తూనే ఉంటాం. ఇంతకుముందు బంతిపూలు పెడుతుంటే, నాందేడికి వెళ్ళి బంతిపూ రోపు తెచ్చి పెడుతుంటే అవి 200, 150. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే ₹30 కిలో ముట్లు అవి పెడతలేము. బంతిపూల సాగు కూడా చేశారు. అది లాభసాటిగా లేకపోవడంతో మీరు కూరగాయల వైపు అది వదిలేసి ఇంట్లోకి దిగినాము. ఇప్పుడు మీకు టోటల్గా ఇక్కడ ఎంత విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉంది? మరి ఇంకా ఇతర పంటలు ఏమైనా పండిస్తారా? 3 ఎకరాలు ఉంది ఇక్కడ. వర్షాకాలంలో అటు వంకాయ, ఇటు బీరకాయ పెట్టినట్టు అది అయిపోయింది. అది అయిపోయినాక ఇలా బెండకాయ పెట్టినాము. బీరకాయలు కూడా మీకు ఏమైనా? బీరకాయ మంచిగా వెళ్ళింది. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కొత్త రకమైనటువంటి పంటలు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? కాకరకాయ పెట్టాలనుకుంటున్నాము. సో ఇది దత్తాత్రి గారు చెప్తున్నటువంటి మాట. తను లాభాల్లో పయనిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఈ పంటలన్నీ కూడా పూర్తిగా కొన్ని మందుల మినహా దాదాపు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండించడానికి మొగ్గు చూపుతున్నారు. కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ.